అండి ఇవాల్టి వీడియో వచ్చేసి టేప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అడుగుతున్నారు కదా, చూపిస్తున్నాను చూడండి. ఒక కస్టమర్స్ అయితే బాడీ కొలతలతో నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గర బాడీ మెజర్మెంట్స్ తీసి పెట్టుకున్నానండి. ఎలా ఏంటి అనేది అయితే చూడండి. 2 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను అనమాట. ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉందనమాట. ఇక్కడ మెజర్మెంట్స్ అయితే నేను బుక్లో నోట్ చేసి పెట్టుకుంటానండి. కస్టమర్ దగ్గర వచ్చినప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది బ్లౌజ్లో పొడవు, నడుం లూజు, చెస్ట్ లూజు ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఇంకా హ్యాండ్ పొడవు, నెక్కులు అవన్నీ కస్టమర్కి తగ్గట్టుగా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట, వాళ్ళ ఇష్టాన్ని బట్టి. ముఖ్యంగా పొడవు, వెడల్పు, చెస్ట్ లూజు ఈ 3 కొలతలు అయితే తీసుకోవాలి. నేనైతే అన్నీ తీసుకున్నాను అనమాట. తీసుకొని మీకోసం ఈరోజు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి, నేను ఎంతెంత మెజర్మెంట్ పెట్టి కట్ చేస్తున్నానని. 32 ఇంచెస్ వచ్చేసి నడుం లూజ్ అండి, 38 వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. అంటే 37.7 పైన వచ్చింది, కానీ నేను 38 తీసుకుంటున్నాను. 38 వచ్చేసి చెస్ట్ లూజు. ఇంకా బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అనమాట. నేను మెజర్మెంట్స్ రాస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను బ్లౌజ్ కట్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుందండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చేసేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, 16 వచ్చేసి ఆమ్ రౌండ్ అండి, అంటే చంక లూజు. చూస్తున్నారు కదా, 32 ఇంచుల నడుం లూజు, 38 ఇంచుల చెస్ట్ లూజు, 14 వచ్చేసి హైట్, 16 వచ్చేసి చంక లూజ్. చంక లూజ్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను మీకు చెప్పడము. చంక లూజ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట కస్టమర్ దగ్గర. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది నేను పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం వీడియోలో. ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్ ఎంత, మనకు 32 ఇంచులు కదా, దాన్ని 4 భాగాలుగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ వస్తుంది కదా, అంటే ఫ్రంట్ పార్ట్ 2 సైడ్స్, బ్యాక్ సైడ్ టూ సైడ్స్ అన్నట్టుగా ఉంటుంది కదా, అలా. ఇప్పుడు చూడండి, కింద 1/2 ఇంచ్ కుట్లకు వేసేసుకున్నాను. 32 ఇంచుల్ని 4 భాగాలు చేస్తే మనకి 8 ఇంచులు వస్తుందండి. టేపును 32 ఇంచులు తీసేసుకొని 4 ఫోల్డింగ్స్గా ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడికి టైట్ కుట్టు, ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్ కోసం, ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్. చూడండి, ఇక్కడ పెట్టేశాను కదా. ఇది వచ్చేసి మొత్తం ఖర్చుతో సహా కలిపి నడుం లూజ్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూసుకోవాలన్నమాట. హైట్ వచ్చేసి కింద ఖర్చు తీసేసాను కదా, ఖర్చు పోను 14 ఇంచెస్, పైన 1/2 ఇంచు కుట్టు కోసం ఎక్స్ట్రా వేసేసుకోవాలి. చూడండి, 14 ఇంచెస్ పెట్టాను హైట్. ఇక్కడ పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెడుతున్నాను చూడండి, హైట్ కోసము. ఈ విధంగా ఇప్పుడు ఈ చివరన ఒక లైన్ వేసేసుకుంటున్నాను. మనం మెజర్మెంట్స్ అనేది మనిషి దగ్గర కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు 38 ఇంచులు ఉంది కదా, 38 ఇంచుల టేప్ 38 ఇంచుల వరకు పట్టేసుకొని దాన్ని 4 ఫోల్డింగ్స్గా చేసేయండి. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్గా చేసేసి దాన్ని మళ్ళీ సగానికి ఎంత వచ్చింది, 19 ఇంచులు వచ్చింది. 19ని సగం చేస్తే 19 వచ్చింది కదా, 19 సగం చేసేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. ఇలా మర్చేసి చూసుకోండి, 9.5 వచ్చింది. 9.5 వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ అనమాట. అర్థమవుతుందని అనుకుంటున్నాను. 38 ఇంచులను 4 భాగాలు చేస్తే 9.5 ఇంచులు వచ్చిందండి. 9.5 ఇంచులు పెట్టేసుకున్నాను. అక్కడికి ఒక లైన్ వేసేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి టైట్ కుట్టు మనకు వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచులండి, కస్టమర్ చాయిస్ ఇది. 9 ఇంచులు బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 వాళ్ళు 6 ఇంచెస్ 6.5 పెట్టమన్నారు. నేను 7 పెడదాం అనుకున్నాను, కానీ చూద్దాం కటింగ్లో, ఎందుకంటే షోల్డర్ కుట్టుకు వెళ్తుంది కదా. చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచులు, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ అనమాట. ఇక్కడ 2 ఇంచెస్ నెక్ కోసం పెట్టేసుకోవచ్చు, ఒక 3.5 ఇంచులు షోల్డర్ కోసం పెట్టేసుకోవచ్చు అనమాట. షోల్డర్ వీళ్ళు కొంచెం పెద్దగానే వేస్తారు కాబట్టి నేను మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ 5.5 ఇంచుల్లో 3.5 ఇంచులు షోల్డర్ పెట్టేశాను. చూడండి, 2 ఇంచులు నెక్కుకు పెట్టాను అనమాట, సరిపోతుంది. వీళ్ళు ఎలా అంటే షోల్డర్ పెద్దగానే వేస్తారనమాట. షోల్డర్ చిన్నగా వేస్తే మాత్రం 2.5 ఇంచులు నెక్కుకు పెట్టండి, మిగతాది షోల్డర్కి వదిలేయండి. 5.5 ఇంచులు తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను, ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ బ్రాడ్గా ఉండాలి. మీరు షోల్డర్ చిన్నగా వేసుకుంటే మాత్రం 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఫుల్ షోల్డర్లో 5 ఇంచుల్లో 2 ఇంచులు నెక్కుకు, 3 ఇంచులు షోల్డర్కి అనమాట.
ఇంకా చంక డౌన్ వచ్చేసి అదే 5.5 ఇంచులు పెట్టేశాను చూడండి. ఇలా పెట్టుకోండి సైజు లేనప్పుడు. షోల్డర్ ఎంత పెడుతున్నారో చంక డౌన్ కూడా అంతే పెట్టేసేయండి. అంటే ఫుల్ షోల్డర్ ఎంత పెడుతున్నారో చంక డౌన్ కూడా అంతే పెట్టేస్తే సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ మూలన 1.25 ఇంచులు పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పేసాను చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకు ఆ చంక లూజ్ ఎంత ఉంది? 16 ఇంచులు ఉందన్నమాట. చంక చుట్టు కొలత 16 ఇంచులు ఉంది వాళ్ళ టైట్. మనకి 8 ఇంచులు రావాలి. పైన పావించి కుట్టుకు వదిలేసి టేప్ పెట్టేసి చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి నాకు 8 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఒక్క గీత 2 గీతలు ఎక్స్ట్రాగా ఉంది. కొంచెం నేను కటింగ్లో పైకి కట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా సెట్ అవ్వాలి. ఇప్పుడు ఈ చంక నాకు సరిపోయలేదు అనుకోండి, ఎక్కువైపోతే మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ సరిపోయింది చూడండి. షోల్డర్ ఎంత ఉందో చంక డౌన్ అంత పెట్టండి, కరెక్ట్గా వస్తుంది. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచులు. పైన వచ్చేసి నేను 2 ఇంచులు పెట్టాను కదా, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి నెక్ డీప్ కోసం. కింద పైన సేమ్ పెట్టేస్తే మనకు నెక్ అనేది రౌండ్గా రాదనమాట. మనం ఒక 1/2 ఇంచు కిందికి పైకి తేడా చూస్తే నెక్ రౌండ్గా వస్తుంది. పైన 2 ఇంచులు, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకొని నీట్గా నెక్ రౌండ్ అయితే తిప్పేసాను చూడండి ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా మనం బ్యాక్ డాట్ వేసేస్తాం. ఎవరికైనా కూడా 1 ఇంచు వెడల్పు, అంటే ఫోల్డింగ్ మీద 1/2 ఇంచు, పొడవు వచ్చేసి ఒక 3.5 4 ఇంచులు నెక్కును బట్టి ఉంటుందన్నమాట. ఇది 4.5 ఇంచులకి ఎక్కువగా వేయకూడదు, బాగుండదు. 3.5 వేసేస్తాను ఈ సైజుకి నేను. చూడండి ఇంకా నీట్గా కట్ చేస్తున్నాను. నేను 2 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఈ కస్టమర్కి ఏంటంటే బ్లౌజ్తో కుడితే నాకు సెట్ అవ్వట్లేదు, మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టండి అని చెప్పినందుకు, మీరు కూడా టేప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అడుగుతున్నారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మీరు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ నడుము దగ్గర మాత్రం కొద్దిపాటి క్లాత్ క్రాస్గా తీసేయండి. నేను ఇప్పుడు తీసేసి చూపిస్తాను చూడండి. మరీ ఎక్కువగా తీయకండి, చాలా చూపిస్తారు. 1/2 ఇంచ్ వరకు చూపిస్తాను, అంత అవసరం లేదు. కొద్దిపాటి క్లాత్ ఇలా క్రాస్గా తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ క్రాస్ తీసిన తర్వాత టైట్ కుట్ ఎక్కడికి వస్తుందో అక్కడ టక్స్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ కట్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ హైట్ లేదు మన దగ్గర కదా, కట్ చేస్తాను చూడండి. నేను ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. చెస్ట్ లూజ్ వీళ్ళకి ఎక్కువగానే ఉంది, తెలుస్తుంది కదా. మనకు 32 ఇంచుల నడుము లూజ్ అంటే చెస్ట్ 38 ఇంచ్ అంటే 6 ఇంచులు తేడా ఉంది. కాబట్టి ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా పెట్టేసుకొని కింద 2 ఇంచెస్ మర్చుకోవాలన్నమాట షేప్ కోసము. లేదు అంటే బ్యాక్ పార్ట్ అలాగే పెట్టేసి మార్కింగ్ వేసిన తర్వాత కింద నుంచి 2 ఇంచెస్ తీసేస్తే సరిపోతుంది, ఎలా అయినా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ నేను క్లాత్ మీటర్ ఉంది కాబట్టి నాకు సరిపోతుంది, కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే మార్కింగ్ ఇచ్చేసుకుందామండి నీట్గా. నాకు మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది, షాప్లో కదా కటింగ్ చేసేది. చూడండి ఇంకా నేను ఇక్కడ నెక్ దగ్గర చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసాను. ఎందుకు? కుట్టు కోసం అనమాట. మనం ఎంత ఉందో బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే పెట్టేస్తే హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు తగ్గిపోతుంది అనమాట, నెక్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకోండి, నెక్ రౌండ్ బాగుంటుంది ఫ్రంట్లో. ఇంకా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు కింద నుంచి చూడండి 2 ఇంచెస్ మర్చేసి అక్కడికి ఒక లైన్ వేసేసుకోండి. 2 ఇంచెస్ క్లాత్, ఇది ఫ్రంట్ హైట్కి సరిపోతుంది అనమాట ఈ సైజ్కి. ఈ విధంగా లైన్ వేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఈ కింద 2 ఇంచెస్ ఉందా లేదా అనేది ఒకసారి సైడ్ వైపున చెక్ చేసుకోండి. 2 ఇంచెస్కి మార్కింగ్ కరెక్ట్గా ఇచ్చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇటువైపున కూడా 2 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి నేను అక్కడ కొంచెం నాకు సైడ్ వైపున తగ్గింది, కరెక్ట్గా 2 ఇంచెస్ పెట్టేసి లైన్ వేసేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ హైట్ సరిపోతుందన్నమాట. ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉంటే ఒక 2.5 ఇంచులు పైకి మర్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 పెడదాం అనుకున్నాను కానీ ఎక్కువైపోతుందండి, అందుకని నేను 6.5 మాత్రమే పెడుతున్నాను. ఇది కస్టమర్ చాయిస్ అనమాట. మన కస్టమర్ని బట్టి మనం నెక్కులు మార్చుకుంటూ ఉండాలి. చూడండి నేను 6.5 పెట్టాను, నీట్గా రౌండ్ తిప్పుతున్నాను చూడండి ఇంకా ఈ విధంగా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ షేప్ ఎలా ఇవ్వాలి అంటే కింద నుంచి 1.5 ఇంచుకు పైకి మార్కింగ్ ఇచ్చేసుకొని నీట్గా షేప్ ఇచ్చేసుకోవచ్చు. చెస్ట్ తక్కువగా ఉంటే 1.5 ఇంచుకి ఇవ్వండి, లేదు కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉందంటే 1.5 ఇంచులకు ఇచ్చేసుకోండి. చూడండి నేను ఇక్కడైతే ఈ కస్టమర్కి 1.5 ఇంచులు హైట్, ఎక్కడ నుంచి మనం ఫ్రంట్ 2 ఇంచెస్ మర్చి లైన్ వేసాం కదా, అక్కడ నుంచి పైకి మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసాను. చూడండి ఈ విధంగా కట్ చేయండి ఫ్రంట్ పార్ట్ అనేది.
ఇంకా డాట్స్ వచ్చేసి 3 ఇంచెస్కి డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్ అనమాట, సరిపోతుంది. 2.5 అండి, 2 ఇంచెస్ కాదు, వెడల్పు 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 2.5 వరకైనా సరిపోతుందండి. ఇంకా బ్రాడ్గా వేసుకుంటారు, పెద్ద సైజ్ అంటే 3 ఇంచెస్ వరకు పొడవు వేసుకోవచ్చు. ఇంకా ఉక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్, ఆమ్ రౌండ్ సైడ్ ఇంకొక డాటు, ఇంకా సైడ్ వైపున కుట్ల వైపు కొంచెం క్లాత్ పెంచుకుంటున్నాను, ఉక్స్ పట్టి కాజా పట్టికి గ్యాప్ రాకుండా. అలాగే చంక దగ్గర ఒక 1/2 ఇంచు లోతు. ఈ విధంగా మార్కింగ్ వేసేసి నీట్గా కట్ చేసేసుకోవడమే. చూడండి, టేప్తో అయినా బ్లౌజ్తో అయినా మనం పర్ఫెక్ట్గా కట్ చేయాలన్నమాట. చూడండి, బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఎలా వచ్చింది బ్లౌజ్ కటింగ్ అనేది మనం బ్లౌజ్ పెట్టి కట్ చేసినట్టుగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బ్లౌజ్ ఉంటే కొంచెం తొందరగా స్పీడ్గా చూసుకొని కట్ చేస్తాం. అదే మెజర్మెంట్ అనుకోండి, ప్రతిదీ మనం మెజర్మెంట్ వేసుకొని కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నారు. మీరు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వట్లేదు. చూసేవాళ్ళు చాలా తగ్గిపోయారు, ఎందుకో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. ఇంక ఇక్కడ మీరు డాట్స్ దగ్గర ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే మీకు స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి హెమ్మింగ్ చేయాలన్నమాట, పైపింగ్ కాదు, లోడింగ్ కాదు. అందుకని చెప్పేసి హెచ్చు తగ్గులు ఏమీ లేదు కదా, ఒక 1/2 ఇంచ్ ఫస్ట్ ఫోల్డింగ్కి, ఇంకొక 1 ఇంచ్ వచ్చేసి మళ్ళీ ఫోల్డింగ్కి, అంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఎందుకు, హెమ్మింగ్ పట్టీ కోసం అనమాట. ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. కస్టమర్ చాయిస్ ఇది హైట్ అనేది. మీరు ఎంత హైట్ పెట్టుకుంటున్నారో చూసి పెట్టేసుకోండి. 7 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ హైట్, అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే మార్కింగ్ ఇచ్చేసాను 7 ఇంచెస్ కంటే. ఎందుకంటే కుట్టు వేస్తాం కదా, మళ్ళీ తగ్గిపోతుంది. అందుకని అక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఇంకా చంక డౌన్ అనేది ఎంత ఇవ్వాలంటే 7 ఇంచెస్, మనకు ఆమ్ రౌండ్ 8 ఇంచులు ఉంది కాబట్టి 3 ఇంచుల చంక డౌన్ సరిపోతుంది. అదే మనకు 9 ఇంచుల పైన ఉందనుకోండి, 9 నుంచి 3.5 ఇంచుల చంక డౌన్ పెట్టుకోవాలన్నమాట. 7 ఇంచులకు తక్కువగా ఉందనుకోండి, 7 ఇంచులకు తక్కువగా ఉంటే 2.5 పెట్టుకోండి, సరిపోతుంది అనమాట. షోల్డర్ దగ్గర 1.5 ఇంచు వదిలేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసాను. చూడండి, ఈ చంక డౌన్ 3 ఇంచులు పెట్టాను అనమాట. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది. 8 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకోండి. హ్యాండ్ టైట్ వచ్చేసి 13 ఇంచులు ఉందండి, దాన్ని సగానికి చేసేసి టైట్కి మార్కింగ్ ఇచ్చేసి పెట్టుకోవాలి. ఇది మనం స్టిచ్చింగ్లో చూసుకోవచ్చు. టైట్ కుట్టు ఇలా వస్తుందన్నమాట మనకి. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే. చూడండి, మనం కట్ చేయగలగాలి. ప్రతి బ్లౌజ్, ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కట్ చేసేటంత కెపాసిటీ పెంచుకోవాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ టక్స్ ఇచ్చేస్తున్నాను చంక టైట్ కుట్టు దగ్గర, షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేస్తున్నాను. చంక దగ్గర చిన్న జెయింట్లు పడతాయి, స్టిచ్చింగ్లో చూసుకుంటాను అనమాట. నేనైతే 2 సైడ్స్ వేస్తానండి జెయింట్, 1 సైడ్ వేయను. అది స్టిచ్చింగ్లో కుట్లలోకి వెళ్ళిపోయి బ్లౌజ్ నీట్గా ఉంటుందన్నమాట మనం వేసిన జెయింట్ అనేది, ఉల్టా తీసినా కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ఒక 3/4 ఇంచు అటు ఇటు సన్నగా తీసేసుకోండి. చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ తీయండి, పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచ్ తీయండి, లోతు సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు కట్ చేస్తున్నాను. చూడండి, నేను మనకి ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ ఉంటుంది చూడండి, నెక్ పట్టీ దగ్గర ఇక్కడ తీయండి క్రాస్ బెల్ట్లు. క్రాస్ బెల్ట్లు ఎప్పుడైనా స్ట్రేట్గా తీయాలి, క్రాస్గా తీయకూడదు. ఈ విధంగా ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనం మెజర్మెంట్ ప్రకారం పెట్టుకోవాలి కదా. ఫస్ట్ అయితే ఖర్చు కోసం నేను కుట్టు కోసం ఒక 3/4 ఇంచ్ అంత తీసేస్తున్నానండి. ఇది కుట్టు కోసం 2 సైడ్స్ నేను లోడింగ్ పద్ధతిలో వేస్తాను కదా. ఉక్స్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ 3.5 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఉక్స్ సైడ్ క్రాస్గా షేప్ వస్తుంది కదా. మిడిల్లో వచ్చేసి 3 ఇంచెస్, ఎడ్జ్కి వచ్చేసి 2.5 ఇంచెస్. చూడండి, ఖర్చు వదిలేసుకొని 2.5 ఇంచెస్, ఆ ఖర్చు అనేది వదిలేసుకొని ఎడ్జ్కి 2.5, స్టార్టింగ్లో వచ్చేసి 3.5, మిడిల్లో వచ్చేసి 3 ఇంచులు. ఎవరికైనా ఇది పెట్టి కట్ చేయండి, కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఖర్చు తీసేసిన తర్వాత ఈ మెజర్మెంట్స్ పెట్టండి, క్రాస్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఒక లేయర్ కట్ చేశాను, ఇంకొక లేయర్ కూడా క్లాత్ ఉంటే కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది, నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చివరి వరకు చూసిన వారు లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. అలాగే 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఏదైనా కూడా మీకు యూజ్ అయ్యే వీడియోనే పెట్టడానికి ప్రయత్నిస్తానన్నమాట.
అందుకని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.